హాయ్ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వెడ్నెస్డే ఈ వీడియో చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, రండి వీడియో స్టార్ట్ చేద్దాం. స్టార్టింగ్ లోనే ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన పేరే వెడ్నెస్డే. తను ఒక స్కూల్లోకి వస్తుంది. ఈ స్కూల్లో తనకి ఇదే ఫస్ట్ రోజు. అలా తను వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ తన ఫేస్ ను చూసి, తను ఉన్న విధానాన్ని చూసి విచిత్రంగా మాట్లాడుకుంటూ ఉంటారు. అలా వెడ్నెస్డే స్కూల్ లోపలికి వచ్చి తన లాకర్ ని ఓపెన్ చేయగానే అందులో తన బ్రదర్ బంధించి కనిపిస్తాడు. తనను చూడగానే వెడ్నెస్డే ఆశ్చర్యంగా తన బ్రదర్ ని బయటికి తీసి తన కట్లని విప్పుతుంటే తనకు సడన్ గా ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్ లో తన బ్రదర్ ని బంధించిన వాళ్ళు కనిపిస్తారు. దాంతో వెడ్నెస్డే కి చాలా కోపం వస్తుంది. వెంటనే తన బ్రదర్ ని ఏడిపించిన వాళ్ళకి బుద్ధి చెప్పాలి అని వాళ్ళు ఉన్న ప్లేస్ కి వస్తుంది. ఆ కుర్రాళ్ళు ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే వెడ్నెస్డే అక్కడికి కొన్ని పిరానాలు తీసుకువచ్చి అందులో విడుస్తుంది. ఆ పిరానాలను చూడగానే అక్కడ ఉన్న కుర్రాళ్ళందరూ భయపడి అక్కడ నుంచి పారిపోతారు. కానీ లాస్ట్ లో ఒక్కడు మాత్రం అందులో మిగిలిపోతాడు. దాంతో ఆ పిరానాలు ఆ కుర్రాడి బ్యాక్ ని బర్స్ట్ చేసేస్తాయి. అలా ఆ పూల్ మొత్తం ఎర్రగా రక్తంతో నిండిపోగానే అదంతా చూసి వెడ్నెస్డే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇలాంటి విషయాలంటే పాపకి చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కానీ పాప ఇంత క్రూరంగా ఉండడంతో స్కూల్ వాళ్ళు వెడ్నెస్డే ని స్కూల్ నుంచి పంపించేస్తారు. నిజానికి వెడ్నెస్డే ఇదొక్క స్కూల్లో ఇలా చేసి ఉండదు. ఇంతకు ముందు కూడా ఇలా చేసి చాలా స్కూళ్ళని మారి ఉంటుంది. తర్వాత మనకి వెడ్నెస్డే వాళ్ళ అమ్మా నాన్న కనిపిస్తారు. వీళ్ళు వెడ్నెస్డే ని చాలా స్కూళ్ళు మార్చినా కూడా ఇక లాభం లేకపోవడంతో తనని ఒక అకాడమీకి తీసుకువెళ్తారు. ఈ అకాడమీ పేరు నెవర్ మోర్. ఇక్కడ ఉండే వాళ్ళు మొత్తం సూపర్ పవర్స్ లేదా విచిత్రంగా ప్రవర్తించే వాళ్ళే ఉంటారు. కానీ వెడ్నెస్డేకి మాత్రం అక్కడ వెళ్ళాలని ఉండదు. అయినా వాళ్ళ అమ్మా నాన్న బలవంతం చేయడంతో ఇక తప్పదు మరి. తర్వాత మనకి అకాడమీ పక్కనే ఉన్న నెవర్ మోర్ అడవిని చూపిస్తారు. ఇందులో ఒక కుర్రాడు అడవిని ఆస్వాదిద్దామని అడవిలో తిరుగుతూ ఉంటాడు. అలా ఒక దగ్గర కూర్చొని తను చాయ్ తాగుదామని చూస్తూ ఉన్నప్పుడే సడన్ గా ఒక మాన్స్టర్ వచ్చి ఆ కుర్రాడిపై అటాక్ చేసి చంపేస్తుంది. ఎంత దారుణంగా చంపేస్తుందంటే ఏ పాటు కాపాటు లేకుండా చేసేస్తుంది. అసలు ఆ మాన్స్టర్ ఏంటి, ఎందుకు చంపింది అనేది మాత్రం మనకు ముందు ముందు తెలుస్తుంది. తర్వాత వెడ్నెస్డే ని తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నెవర్ మోర్ అకాడమీకి సంబంధించిన ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్తారు. ఈ ప్రిన్సిపాల్ కూడా ఒక అవుట్ కాస్టే అయి ఉంటుంది. ఈ అవుట్ కాస్ట్ అనే వాళ్ళు ఎవరంటే వ్యాంపైర్స్, వేర్ వల్ఫ్స్, విచ్చులు ఇలాంటి వాళ్ళని అవుట్ కాస్ట్ అంటారు. వీళ్ళ గురించే ఈ నెవర్ మోర్ అకాడమీని స్థాపించి ఉంటారు. అలా అకాడమీలో జాయిన్ చేసుకున్న తర్వాత వెడ్నెస్డే ని తన రూమ్ కి తీసుకొని వెళ్తారు. ఈ రూమ్ లో తన రూమ్మేట్ టెస్సీ కూడా ఉంటుంది. తన రూమ్ ని చాలా అందంగా డెకరేట్ చేసి ఉంటుంది. కానీ ఇంత అందంగా ఉండటం వెడ్నెస్డే కి అస్సలు నచ్చదు. పాపకి ఎలా ఉండాలంటే మొత్తం డార్క్ గా, తనకి బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టం. అలా అంత కలర్ఫుల్ గా ఉన్న రూమ్ చూసి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. అప్పుడు తన రూమ్మేట్ టెస్సీ అంటుంది, ఏమైంది నీకు అలా చూస్తున్నావు, రూమ్ నచ్చలేదా అని. దానికి వెనకనున్న వెడ్నెస్డే వాళ్ళ నాన్న అంటాడు, పాప నువ్వు తనను చూసి ఏమీ భయపడకు, తను కొంచెం విచిత్రమైన అమ్మాయి, చనిపోయిన శవం లాంటిది అంటాడు. దాంతో వెడ్నెస్డేకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే వాళ్ళ నాన్నని కోపంగా చూస్తూ ఉంటుంది. దాంతో వాళ్ళ నాన్న కొంచెం భయపడతాడు. తర్వాత టెస్సీ వెడ్నెస్డేని తీసుకువెళ్లి మొత్తం అకాడమీని చూపిస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడే ఒక కుర్రాడు వెడ్నెస్డే దగ్గరకు వచ్చి, పాప నువ్వు కత్తిలాగున్నావు, నీ ఫేస్బుక్ ఐడి చెప్పు అంటాడు. దానికి వెడ్నెస్డే, ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అంటే నాకు చాలా చెడ్డ చిరాకు, వాటిని వాడే వాళ్ళు మెంటల్ పేషెంట్స్ తో సమానం అంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి ఆ అకాడమీలో వెడ్నెస్డేని జాయిన్ చేసి వాళ్ళ అమ్మ నాన్న వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే వాళ్ళ అమ్మ వెడ్నెస్డే తో అంటుంది, ఇక నుంచి నువ్వు ఎక్కడికి తప్పించుకుపోలేవు అని. దానికి వెడ్నెస్డే, నువ్వు అంత నమ్మకం పెట్టుకోకమ్మా, నేను నీకు మాట ఇస్తున్నాను, తప్పకుండా ఈ అకాడమీ నుంచి నేను తప్పించుకొని బయటికి వస్తాను అంటుంది. అలా అక్కడ నుంచి వాళ్ళు వెళ్లిపోతూ ఉన్నప్పుడు వెడ్నెస్డే వాళ్ళ నాన్న ఒక చెయ్యిని అక్కడ వదిలేస్తాడు. ఈ చెయ్యిని థింగ్స్ అంటారు. వాళ్ళ నాన్న వెడ్నెస్డేని ఒక కంట కనిపెట్టుకు ఉండమని దీన్ని ఇక్కడ వదిలేసి వెళ్లిపోతాడు. తర్వాత ఇక్కడ నెవర్ మోర్ అడవిలో పోలీసులు వచ్చి మొత్తాన్ని చెక్ చేస్తూ ఉంటారు. నైట్ ఆ కుర్రాడు ఎలా చనిపోయాడు అని. నిజానికి ఇక్కడ ఈ కుర్రాడు చనిపోవడం ఫస్ట్ టైం కాదు. ఇంతకు ముందు కూడా ఇలాంటి దారుణమైన హత్యలు ఇంకా 3 జరిగి ఉంటాయి. తర్వాత ఇక్కడ రూమ్ లో ఉన్న వెడ్నెస్డే కలర్ఫుల్ గా ఉన్న తన రూమ్ ని మొత్తం డార్క్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తన రూమ్మేట్ టెస్సీ వచ్చి, అసలు ఏం చేస్తున్నావు నువ్వు అంటుంది. దానికి వెడ్నెస్డే, కూలవు, కథలు పడకు, నాకు డార్క్ గా ఉంటేనే ఇష్టం, ఇది నేను నవల్ రాసుకునే టైం అంటుంది. కానీ టెస్సీ మాత్రం వినకుండా పాప పాటలు పాడుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటుంది.
దాంతో వెన్స్డేకి పిచ్చ కోపం వస్తుంది. వెంటనే తన దగ్గరికి వచ్చి మొత్తం మూసుకొని పక్కకు కూర్చోవా అంటుంది. కానీ టెస్సీ మాత్రం వినకుండా తన చెయ్యిని వేర్ వోల్ఫ్ పంజాగా మార్చి భయపెడుతుంది వెన్స్డేని. కానీ వెన్స్డే మాత్రం అస్సలు భయపడదు. నిజానికి ఈ టెస్సీ కూడా అవుట్ కాస్ట్ అయి ఉంటుంది, అంటే తను వేర్ వోల్ఫ్ లా కూడా మారగలదు. అప్పుడే ఒక టీచర్ అక్కడికి వస్తుంది. తను కళ్ళజోడు పెట్టుకుని చాలా కూల్ గా ఉంటుంది. ఆమె చాలా మంచిది కూడా. అలా ఆమె ఒక బ్లాక్ ఫ్లవర్ ని తీసుకువచ్చి వెన్స్డేకి ఇచ్చి అకాడమీకి వెల్కమ్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత రోజు వెన్స్డే అకాడమీలో ఎక్కడికో వెళ్తూ ఉంటే వాళ్ళ నాన్న వదిలేసిన ఆ థింగ్ తనని దాక్కుని చూస్తూ ఉంటుంది. అలా తను వెళ్తూ ఉన్నప్పుడే ఒక స్టాచ్యూ వెన్స్డే పై పడబోతూ ఉంటుంది. కానీ అంతలో ఒక కుర్రాడు వచ్చి తనని కాపాడతాడు. ఈ కుర్రాడు పేరు జేవియర్. కానీ పాపని కాపాడినా కూడా తను చిన్నగా స్పృహ కోల్పోతుంది. అలా తను కళ్ళు తెరిచి చూసేసరికి తన ముందు జేవియర్ ఉంటాడు. అప్పుడే వెన్స్డే జేవియర్ తో అంటుంది, నువ్వు నన్ను కాపాడావు, కానీ దీనికి బదులుగా నేను నీకు థ్యాంక్స్ చెప్తానని ఊహించుకోకు అంటుంది. దానికి జేవియర్ అంటాడు, మనం ఇద్దరం ఇంతకు ముందు నుంచే తెలుసు. మనకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు మన ఇద్దరం ఆడుకుంటూ నేను వెళ్లి మా గాడ్ మదర్ ఫ్యూనరల్ బాక్స్ లో దాక్కున్నాను. అప్పుడు అందరూ నన్ను చూసుకోకుండా తగలబెట్టడానికి వెళ్తూ ఉంటే నువ్వే నన్ను కాపాడావు. అందుకే ఇప్పుడు నేను నిన్ను కాపాడాను. ఇక చెల్లుకు చెల్లు ఇద్దరిది అయిపోయింది అంటాడు. తర్వాత వెన్స్డే మళ్ళీ తన రూమ్ కి వస్తుంది. అలా తన రూమ్ లో తన నవల్ని రాస్తూ ఉన్నప్పుడే తన బెడ్ కింద ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. వెంటనే తన బెడ్ దగ్గరికి వెళ్లి ఆ బెడ్ షీట్ ని పైకెత్తుతుంది. దాంతో తనకి ఆ థింగ్ కనిపిస్తుంది. వెంటనే ఆ చెయ్యిని పట్టుకుని, ఎవరు నువ్వు, నన్నెందుకు ఫాలో చేస్తున్నావు, ఇక్కడెందుకు ఉన్నావు అని అడుగుతుంది. దానికి థింగ్ మొత్తం చెప్తుంది, మీ నాన్ననే నన్ను ఇక్కడ వదిలాడు, నిన్ను కంట కనిపెట్టాలని అంటుంది. దానికి వెన్స్డే, ఇక్కడ నుంచి మా నాన్న చెప్పినట్టు కాదు, నేను చెప్పినట్టు చేస్తేనే నువ్వు బయట ఉంటావు, లేదంటే ఈ కబోర్డ్ లో పెట్టి నిన్ను బయటికి రాకుండా చేస్తాను అంటుంది. దాంతో థింగ్ కూడా భయపడి వెన్స్డే చెప్పినట్టే చేయడానికి ఒప్పుకుంటుంది. తర్వాత రోజు ప్రిన్సిపల్ వెన్స్డేని తీసుకుని హాస్పిటల్ కి వెళ్తుంది. తనకి మైండ్ సరిగ్గా లేదు, అందుకు తను విచిత్రంగా ప్రవర్తిస్తుంది అని డాక్టర్ కి చూపించాలి అనుకుంటుంది. కానీ వెన్స్డే మాత్రం తన తెలివిని చూపించి తన దగ్గర ఉన్న ఆ థింగ్ సహాయంతో విండోని ఓపెన్ చేసి ఆ ఇంటి నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది. అలా తను అక్కడ నుంచి పారిపోతూ ఉన్నప్పుడు దారిలో ఒక అతన్ని తగులుతుంది. దాంతో తనకి ఒక విజన్ వస్తుంది. ఆ విజన్ లో తనకి తగిలిన అతను దారిలో యాక్సిడెంట్ అయి చనిపోతాడు అన్నట్టు కనిపిస్తుంది. కానీ ఆ విషయం తనకి చెప్పకుండా అక్కడ నుంచి వెళ్లిపోతుంది. ఎందుకంటే పాపకి అలా చనిపోయే వాళ్ళు అన్నా అక్కడ ఉన్న బ్లడ్ అన్నా చాలా ఇష్టం కాబట్టి. ఆ తర్వాత వెన్స్డే ఒక రెస్టారెంట్ లోకి వెళ్తుంది. ఇక్కడే ఒక కుర్రాడు కనిపిస్తాడు తనకి. తన పేరే టైలర్. ఈ కుర్రాడు చాలా కంగారుగా ఉంటాడు, ఎందుకంటే తన కాఫీ మిషన్ రిపేర్ అయి ఉంటుంది. అప్పుడే వెన్స్డే తనతో అంటుంది, నీ కాఫీ మిషన్ ని నేను రిపేర్ చేస్తాను, దానికి బదులు నాకు ఒక హెల్ప్ చేస్తావా అంటుంది. దానికి టైలర్ కూడా ఒప్పుకోవడంతో పాప వెంటనే వెళ్లి ఆ కాఫీ మిషన్ ని రిపేర్ చేస్తుంది. అలా తన పని అయిన తర్వాత టైలర్ అంటాడు, నువ్వు కొంతసేపు ఇక్కడే వెయిట్ చెయ్యి, నా షిఫ్ట్ అయిపోగానే నేను కూడా నీతో పాటు వస్తాను అంటాడు. దాంతో వెన్స్డే ఆ రెస్టారెంట్ లో ఒక ప్లేస్ లో కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అంతలో 3 కుర్రాళ్ళు వచ్చి వెన్స్డేని ఏడిపిస్తూ ఉంటారు. దాంతో పాపకి పిచ్చ కోపం వచ్చి ఎగిరెగిరి తంతుంది 3ని. అంతలో టైలర్ వాళ్ళ నాన్న కూడా వస్తాడు. తనే ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అయి ఉంటాడు. అలా ఆ కుర్రాళ్ళు కింద పడిపోవడం చూసి టైలర్ ని అడుగుతాడు, ఇక్కడ ఏం జరుగుతుంది అని. దానికి టైలర్ అంటాడు, ఈ 3 నా కొడుకులే వచ్చి ఈ పాపని ఏడిపిస్తున్నారు, అందుకే తను వాళ్ళకి బుద్ధి చెప్పింది అంటాడు. అంతలో అక్కడికి అకాడమీ ప్రిన్సిపల్ కూడా వస్తుంది. తను ఆ పోలీస్ ఆఫీసర్ కి సారీ చెప్పి అక్కడ నుంచి వెన్స్డేని తీసుకుని వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉన్నప్పుడే వెన్స్డే తో అంటుంది, నువ్వు ఇలా చేయకూడదు, నేను డాక్టర్ దగ్గరికి తీసుకువస్తే నువ్వు అక్కడ నుంచి ఎలా తప్పించుకుపోయావు అంటుంది. కానీ వెన్స్డే మాత్రం ఎలాంటి సమాధానం చెప్పదు. అలా వాళ్ళు వెళ్తూ ఉంటే దారి మధ్యలో వాళ్ళకి ఒక యాక్సిడెంట్ కనిపిస్తుంది. అప్పుడే ప్రిన్సిపల్ అంటుంది, పాపం ఆ డ్రైవర్ కి ఏం కాకుండా ఉంటే బాగుండేది అని. దానికి వెన్స్డే, ఫస్ట్ అయ్యేదే వాడికి, ఆడి తలకే బలమైన గాయం తగిలి వాడు స్పాట్ లో ఎగిరిపోయాడు అంటుంది. ఇతని గురించే రోడ్డు మీద తనకి విజన్ కనిపించి ఉంటుంది. ఆ తర్వాత వెన్స్డే అకాడమీకి వచ్చిన తర్వాత తన చేతిలో వైలన్ ని తీసుకొని వాయిస్తూ ఉంటుంది. ఆ సౌండ్ అకాడమీలో ఉన్న అందరికి చాలా బాగా నచ్చుతుంది. పాప చూడ్డానికి సైకోలా ఉంటుంది, కానీ వాయిస్తుంటే అద్భుతంగా ఉంటుంది. అంతలో తన రూమ్మేట్ టెస్సీ లోపలికి రాగానే తను ఆ చెయ్యిని చూసి, ఈ చెయ్యి ఏంటి ఇక్కడ, ఇదెవరు అని అడుగుతుంది. దానికి వెన్స్డే, దీని పేరు థింగ్, ఇది మా ఆడమ్ ఫ్యామిలీకి సంబంధించిందే అంటుంది. తర్వాత ఒక కుర్రాడు కనిపిస్తాడు మనకి. తను ఒక లైబ్రరీలోకి వెళ్లి అక్కడ ఉన్న ఒక బుక్ లో నుంచి ఒక పేజీని చిప్పుకొని అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటాడు. అలా తను తీసుకువెళ్తున్న పేజీలో ఒక ఆకారం ఉంటుంది. తర్వాత ఇక టైలర్ ఇంటికి థింగ్ వెళ్తుంది. థింగ్ ను చూడగానే మనోడికి ప్యాంట్ తడిసిపోతుంది. వెంటనే
వెంటనే దానిపై అటాక్ చేస్తూ ఉంటాడు. అప్పుడే థింగ్ ఒరే కూర్చోరా అన్నట్టు సైగ చేస్తుంది. దాంతో టైలర్ అక్కడే కూర్చుంటాడు. అప్పుడే థింగ్ తనపై రాసుకొని ఉన్న వెన్స్డే ఫోన్ నెంబర్ ని చూపిస్తాడు తనకి కాల్ చేయమని. అలా టైలర్ వెన్స్డే కి కాల్ చేస్తాడు. అప్పుడే వెన్స్డే టైలర్ తో అంటుంది, నువ్వు నాకు హెల్ప్ చేస్తానన్నావు కదా, ఒక హెల్ప్ చేయి. ఏంటంటే తొందరలో అకాడమీలో ఫెస్టివల్ జరగబోతూ ఉంది. అక్కడికి అందరు కుర్రాళ్ళు వస్తారు. అదే టైంలో నేను ఈ అకాడమీ నుంచి తప్పించుకోవాలి. నన్ను నువ్వు స్టేషన్ వరకు తప్పించుకోవడంలో హెల్ప్ చేస్తే నీకు మస్తు పైసలు ఇస్తాను అంటుంది. దాంతో పైసల పేరు వినగానే మనోడు కూడా ఒప్పుకుంటాడు. తర్వాత వెన్స్డే కూడా వాళ్ళ అకాడమీ వాళ్ళు చేసుకుంటున్న సెలబ్రేషన్ లోకి వెళ్తుంది. అక్కడే వాళ్ళ ప్రిన్సిపల్ కూర్చొని వెన్స్డేని అదే పనిగా చూస్తూ ఉంటుంది. దాంతో వెన్స్డే అనుకుంటుంది, మేడం ఏంటి నన్నే చూస్తుంది, తన నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి అని ఒక వ్యక్తి దగ్గరికి వెళ్లి తనకి పైసలు ఇచ్చి ప్రిన్సిపల్ దృష్టిని మళ్లించేలా చూడమని చెప్తుంది. దాంతో అతను వెళ్లి ప్రిన్సిపల్ దృష్టిని మళ్లిస్తాడు. అంతలో టైలర్ కూడా అక్కడికి వచ్చి వెన్స్డేని అక్కడ నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అప్పుడే తనకి గిఫ్ట్ గా వెన్స్డే వాళ్ళ నాన్నకి సంబంధించిన ఒక ఫైల్ ని తీసుకువచ్చి ఇస్తాడు. ఈ ఫైల్ ని టైలర్ వాళ్ళ నాన్న దగ్గర ఉన్న ఫైల్ లో నుంచి దొబ్బేసి ఉంటాడు. అలా ఆ ఫైల్ ని తీసుకుని వెన్స్డే అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ అంతలో తనకి ఒక కుర్రాడు వచ్చి తగులుతాడు. ఈ కుర్రాడు ఎవరో కాదు, లైబ్రరీలో ఉన్న పేజీలను దొంగిలించి అక్కడ నుంచి పారిపోతూ ఉంటాడు. ఆ కుర్రాడిని తగలగానే వెన్స్డేకి విజన్స్ వస్తూ ఉంటాయి. ఆ విజన్ లో ఆ కుర్రాడిని అడవిలో దారుణంగా ఎవరో చంపేస్తున్నట్టు కనిపిస్తుంది. దాంతో వెన్స్డే ఆ కుర్రాడి వెంటే వెళ్తుంది. ఆ కుర్రాడు మాత్రం వెనక్కి తిరిగి చూడకుండా అడవిలోకి పారిపోతూ ఉంటాడు. అప్పుడే వెన్స్డే ఒరే ఆగ్రా బాబు, నేను నీకోసం వస్తున్నాను, నువ్వు అడవిలోకి వెళ్తే సస్తావురా అని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ ఆ కుర్రాడు మాత్రం తన మాటలు వినకుండా తన పవర్ ని వాడి వెన్స్డేని ఒక చెట్టుపై వేలాడదీస్తాడు. అలా తనతో అంటాడు, నీ నుంచే అందరినీ కాపాడుతున్నాను, ప్రమాదం నాకు కాదు పాప నీకే ఉంది, నా నుంచి నువ్వు ఈ అకాడమీని నాశనం చేయడానికే వచ్చావు, నీ నుంచే అకాడమీని మొత్తాన్ని నేను కాపాడుతున్నాను. ఆ రోజు ఆ స్టాచ్యూని కూడా నీపై తోసేసింది నేనే, కానీ కొంతలో నువ్వు తప్పించుకున్నావు అంటాడు. అలాగే ఆ కుర్రాడు వెన్స్డేకి ఒక ఫోటోని చూపించి, ఈ ఫోటోని 25 సంవత్సరాల క్రితం మా అమ్మ వేసింది, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి వల్ల మొత్తం అకాడమీకే ప్రమాదం రాబోతుంది, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఎవరో కాదు నువ్వే, నీ నుంచే అందరినీ కాపాడుతున్నాను అంటాడు. నిన్నిక్క నుంచి ప్రాణాలతో బయటికి పోనివ్వను అని వెన్స్డేని చంపబోతూ ఉంటాడు. కానీ అంతలో ఒక మాన్స్టర్ వచ్చి ఆ కుర్రాడిపై అటాక్ చేసి దారుణంగా చంపేస్తుంది. తర్వాత వెన్స్డే తన రూమ్ లో కనిపిస్తుంది. ఇప్పుడు తను ఈ అకాడమీ నుంచి పారిపోవాలన్న విషయాన్ని వదిలేసి అసలు ఆ కుర్రాడి ఎవరు, నన్నెందుకు చంపాలి అనుకున్నాడు అన్న విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే ఆ కుర్రాడు నన్ను చంపబోతూ ఉన్నప్పుడు ఆ మాన్స్టర్ నన్నెందుకు కాపాడి ఆ కుర్రాడిని ఎందుకు చంపేసింది అని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే టైలర్ ఇచ్చిన ఆ ఫైల్ ని కూడా చూస్తుంది. ఈ ఫైల్ లో వాళ్ళ నాన్నపై ఒక కేసు కూడా ఉంటుంది. తర్వాత మార్నింగ్ అకాడమీకి పోలీసులు వస్తారు. ఎందుకంటే వాళ్ళతో వెన్స్డే చెప్పి ఉంటుంది, నైట్ నేను ఒక కుర్రాన్ని చూశాను, ఆ కుర్రాన్ని ఒక మాన్స్టర్ వచ్చి నా కళ్ళ ముందే చంపేసింది అని చెప్తుంది. అలా వెన్స్డే మాటలు విని అడవిలోకి వెళ్లిన పోలీసులకి అక్కడ ఏమీ దొరకదు, అంటే కొంచెం బ్లడ్ కూడా ఉండదు, ఏ ఒక్క ఆధారం కూడా దొరకవు. అప్పుడు పోలీస్ అంటాడు, అసలు అంత అర్ధరాత్రి నువ్వు ఆ అడవిలో ఏం చేస్తున్నావు అని. దానికి వెన్స్డే, ఆ కుర్రాడు అడవిలోకి వెళ్తూ ఉన్నప్పుడు నేను చూశాను, అందుకే తనని ఫాలో చేస్తూ నేను కూడా తన వెనకే వెళ్ళాను, అప్పుడే ఆ మాన్స్టర్ వచ్చి తనపై అటాక్ చేసి చంపేసింది అంటుంది. కానీ ఆ మాన్స్టర్ ని అంత దగ్గరగా చూడడం వల్ల నేను అక్కడే స్వతప్పి కింద పడిపోయాను అంటుంది. అప్పుడే ప్రిన్సిపల్ పైకి లేచి, చూడండి ఆఫీసర్, ఆ కుర్రాడికి ఏమీ అవ్వలేదు, ఆ కుర్రాడు బాగానే ఉన్నాడు, కేవలం ఇక్కడ నుంచి పారిపోయాడు, మీరు వెన్స్డే మాటల్ని నమ్మకండి, తను అబద్ధం చెప్తుంది అంటుంది. తనకి మైండ్ సరిగ్గా లేదు, అందుకే మేము డాక్టర్స్ కూడా చూపిస్తున్నాం తనని అంటుంది. అలా చెప్పి ప్రిన్సిపల్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ప్రిన్సిపల్ వెళ్ళిపోగానే వెన్స్డే ఆ పోలీస్ ఆఫీసర్ తో అంటుంది, నేను నిజంగానే నా కళ్ళతో చూశాను, ఆ మాన్స్టర్ ఆ కుర్రాన్ని చంపేసింది అంటుంది. కానీ అంతలో వాళ్ళు ఉన్న డోర్ ఓపెన్ అవ్వగానే నైట్ ఆ మాన్స్టర్ చంపిన ఆ కుర్రాడు కనిపిస్తాడు. అతను ఏ గాయం లేకుండా నైట్ ఏమీ జరగనట్టు చాలా నార్మల్ గా ఉంటాడు. అతను చూడగానే వెన్స్డే కూడా షాక్ అవుతుంది, నైట్ చచ్చిన వాడు ఎలా బతికి వచ్చాడు అని. తర్వాత వెన్స్డేని హాస్పిటల్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ ఉన్న డాక్టర్ వెన్స్డే తో అంటుంది, ఈ కుర్రాడు చనిపోయాడు, అలాగే తనను ఒక మాన్స్టర్ చంపేసింది అని, ఈ అబద్ధాన్ని మొత్తం నీ గురించి అందరూ మాట్లాడుకోవాలని చేశావా అంటుంది. దానికి వెన్స్డే, హలో మేడం కొంచెం మూస్తారా, నేను అడవిలో ఏం చూశానో నాకు బాగా తెలుసు, నేను చూసింది మొత్తం నిజమే అంటుంది. అలా చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత రోజు మళ్ళీ వెన్స్డేకి తెలుస్తుంది, ఏదో కారణం చెప్పి ఆ కుర్రాడిని అకాడమీ నుంచి బయటికి పంపేస్తున్నారు అని. దాంతో వెన్స్డేకి చిన్నగా డౌట్ వస్తుంది, ప్రాణాలతో ఉన్న కుర్రాన్ని మళ్ళీ ఎందుకు పంపిస్తున్నారు అని.
అందుకే థింగ్ ని తన వెంట పంపిస్తుంది, ఈ కుర్రాన్ని ఒక కంట కనిపెడుతూ ఉండు అని. తర్వాత ప్రిన్సిపల్ వెన్స్డే ని ఒక యాక్టివిటీలో యాడ్ చేస్తుంది. అందుకోసమే వెన్స్డే ఒక క్లబ్ లో జాయిన్ అవుతుంది. తను ఖాళీగా ఉంటే ఇలాంటి విషయాల గురించి ఆలోచిస్తుందని ప్రిన్సిపల్ ఏదైనా చేయమని ఇందులో జాయిన్ చేస్తుంది. ఈ యాక్టివిటీలో తనతో పాటు ఇంకో కుర్రాడు ఉంటాడు. అలా ఆ కుర్రాడితో చాలా క్లోజ్ అవుతుంది వెన్స్డే. తర్వాత ఇక్కడ ఆ థింగ్ ఆ కుర్రాడిని ఫాలో చేస్తూ వెళ్తూ ఉన్నప్పుడే ఆ కుర్రాడు సడన్ గా ఒక వాష్రూమ్ లోకి వెళ్లి మళ్ళీ తన రూపాన్ని మార్చుకొని ఒక ఓల్డ్ మ్యాన్ లా బయటకు వస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఆ ముసలతను కాస్త అకాడమీ ప్రిన్సిపల్ గా మారుతుంది. దాంతో ఆ థింగ్ చూసింది మొత్తం వచ్చి వెన్స్డే కి చెప్తుంది. తర్వాత అకాడమీలో క్లాస్ స్టార్ట్ అవ్వబోతూ ఉంటుంది. అప్పుడే జేవియర్ వెన్స్డే తో అంటాడు, నా పక్కన సీటు ఖాళీగా ఉంది, కావాలంటే ఇక్కడ వచ్చి కూర్చో అని. దాంతో వెన్స్డే వెళ్లి తన పక్కన కూర్చుంటుంది. అప్పుడే జేవియర్ అక్కడ ఒక డ్రాయింగ్ ని వేస్తూ ఉంటాడు. అందులో ఒక పురుగు ఉంటుంది. జేవియర్ తన పవర్ ని వాడి బతికిస్తాడు, కానీ వెన్స్డే ఒకే దెబ్బతో ఆ పురుగుని చంపేస్తుంది. అక్కడే మనకి ఒక అమ్మాయి కనిపిస్తుంది. తన పేరే బర్క్లీ. తను చాలా కంత్రి పిల్ల. తనకి వెన్స్డేకి అస్సలు పడదు. మాట ఎప్పుడు అనుకుంటూనే ఉంటారు. తర్వాత వెన్స్డే తనకి బదులుగా తన రూమ్మేట్ అయిన టెస్సీని యాక్టివిటీలో పాల్గొనడానికి పంపిస్తుంది. ఆ తర్వాత వెన్స్డే ఒక్కతే నెవర్మోర్ అడవిలో మొత్తాన్ని వెతుకుతూ ఉంటుంది. తన ముందు ఆ కుర్రాన్ని ఆ మాన్స్టర్ చంపేసింది, కానీ ఎవ్వరూ ఆ విషయాన్ని నమ్మట్లేదు కాబట్టి అక్కడ ఏదైనా ఆధారాలు దొరుకుతాయని వెతుకుతూ ఉంటుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడే వెన్స్డేకి ఆ చనిపోయిన కుర్రాడికి సంబంధించిన కళ్ళజోడు కనిపిస్తుంది. అలా వెంటనే వెన్స్డే వెళ్లి ఆ కళ్ళజోడుని పట్టుకోగానే తనకి ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్ లో తనకి ఒక లైబ్రరీ, అలాగే ఆ లైబ్రరీలో ఉన్న ఒక బుక్ కూడా కనిపిస్తుంది. దాంతో వెన్స్డే వెంటనే ఆ లైబ్రరీలోకి వెళ్తుంది. కానీ ఆ లైబ్రరీలో ఎంత వెతికినా తనకి విజన్ లో కనిపించిన ఆ బుక్ మాత్రం దొరకదు. దాంతో మళ్ళీ వెన్స్డే జేవియర్ రూమ్ లోకి వెళ్తుంది. ఎందుకంటే చనిపోయిన ఆ కుర్రాడు జేవియర్ రూమ్మేట్స్ కాబట్టి తనకి సంబంధించిన ఏదైనా గుర్తులు కనిపిస్తాయి అనుకుంటుంది. అలా రూమ్ మొత్తం వెతుకుతూ ఉంటుంది. కానీ అంతలో అక్కడికి జేవియర్ వస్తాడు. దాంతో వెన్స్డే ఇంకా థింగ్ ఇద్దరు కలిసి ఆ బెడ్ కింద దాక్కుంటారు. అంతలో మళ్ళీ జేవియర్ రూమ్ కి బర్క్లీ వస్తుంది. అప్పుడు బర్క్లీ జేవియర్ తో అంటుంది, అసలు నువ్వు నాపై ఎందుకు కోపంగా ఉన్నావు, దానికి కారణం ఏంటి అంటుంది. కానీ మనోడు మాత్రం అస్సలు ఏమీ మాట్లాడు. దాంతో బర్క్లీ మళ్ళీ అంటుంది, రేపు నీ సంగతి దాని సంగతి చెప్తాను. రేపు పోటీ జరగబోతుంది కదా, ఆ పోటీలో వెన్స్డేని తప్పకుండా నేను ఓడిస్తాను అంటుంది. అలా వాళ్ళు మాట్లాడుకునేది మొత్తం బెడ్ కింద ఉన్న వెన్స్డే ఇంకా థింగ్ ఇద్దరు వింటూ ఉంటారు. తర్వాత వెన్స్డే తన రూమ్ కు వచ్చిన తర్వాత టెస్సీతో అంటుంది, రేపు పడవల పోటీ జరగబోతుంది కదా, అందులో నేను పాల్గొనాలి. ఎలాగైనా సరే ఆ కంత్రి పిల్లని ఓడించి తనపై పగ తీర్చుకోవాలి అంటుంది. అలా నెక్స్ట్ డే మార్నింగ్ ఆ రేస్ స్టార్ట్ అవుతుంది. అప్పుడే ప్రిన్సిపల్ అందరితో అంటుంది, ఈ గేమ్ కి ఎలాంటి రూల్స్ లేవు, ఎలాగైనా చేయండి, మీరు ఈ గేమ్ ని గెలవాలి. ఆ గుహలో ఉన్న జెండాని ఎవరైతే ఫస్ట్ తీసుకువస్తారో వాళ్ళే ఈ గేమ్ ని గెలిచినట్టు అంటుంది. అలా ప్రిన్సిపల్ గేమ్ ని స్టార్ట్ చేస్తుంది. అలా గేమ్ స్టార్ట్ చేయగానే బర్క్లీ తన తెలివిని చూపిస్తూ ఉంటుంది. అంటే తన ఫ్రెండ్ కి మెర్మెడ్ పవర్స్ ఉండడంతో నీళ్ళలోకి దూకి అందరి పడవల్ని నాశనం చేస్తూ ఉంటాడు. అలా ఒక టీం ని మొత్తాన్ని నీళ్ళలోకి తోసేసి మళ్ళీ ఆ మెర్మెడ్ ఆకారంలో ఉన్నవాడు వెన్స్డే టీం దగ్గరికి కూడా వస్తూ ఉంటాడు. దాంతో థింగ్ ఆ మెర్మెడ్ వాళ్ళ దగ్గరికి రావడానికి ముందే ఒక వలని నీటిలోకి వదిలేస్తుంది. దాంతో ఆ మెర్మెడ్ దాంట్లో ఇరుక్కుపోతుంది. అలా గుహ దగ్గరికి 3 టీంలు వస్తాయి. అలా అందరూ ఆ పడవల్లోంచి దిగి జెండాని తీసుకోవడానికి వెళ్లిపోతారు. అప్పుడే వెన్స్డే రూమ్మేట్ అయిన టెస్సీ ఇంకో టీం వాళ్ళ పడవని తన పంజాతో నాశనం చేస్తుంది. అలా వెన్స్డే అక్కడ నుంచి ఆ జెండాని తీసుకొని మళ్ళీ పడవ దగ్గరికి వస్తూ ఉన్నప్పుడే సడన్ గా తనకి కొన్ని విజన్స్ వస్తూ ఉంటాయి. ఆ విజన్ లో తనలాగే ఉండే ఒక అమ్మాయిని చూస్తుంది. ఆ అమ్మాయి చేతిలో ఒక బుక్ కూడా ఉంటుంది. ఆ తర్వాత కొంతసేపటికి మళ్ళీ తను నార్మల్ అయ్యి ఆ జెండాని తీసుకొని పడవ దగ్గరికి వస్తుంది. అలా వెంటనే వెన్స్డే వాళ్ళు అక్కడ నుంచి బయలుదేరుతారు. కానీ టెస్సీ నాశనం చేయడం వల్ల జోకర్ టీం కి సంబంధించిన వాళ్ళ పడవ అక్కడే మునిగిపోతుంది. అలా వెన్స్డే వాళ్ళ పడవ స్పీడ్ గా వెనక్కి వస్తూ ఉన్నప్పుడే మళ్ళీ ఆ మెర్మెడ్ ఆకారంలో ఉన్నవాడు వచ్చి వీళ్ళ పడవపై అటాక్ చేస్తాడు. అప్పుడే థింగ్ లోపలికి వెళ్లి ఒకే ఒక పంచిని వాడి ముక్కుపై ఇస్తుంది. దాంతో మెర్మెడ్ అక్కడే కింద పడిపోతాడు. అప్పుడే బెర్లిన్ టీం వాళ్ళు మళ్ళీ వెన్స్డే వాళ్ళపై అటాక్ చేయడానికి వస్తారు. అప్పుడే వెన్స్డే తన పడవల నుంచి కొన్ని బల్యాలని బయటికి తీసి బెర్లిన్ పడవని మొత్తం నాశనం చేసి ముందుకు వెళ్లిపోతుంది. అలా ఆ రేస్ లో వెన్స్డే టీం గెలుస్తుంది. గత 4 సంవత్సరాలుగా బెర్లినే ఈ రేస్ లో గెలుస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఫస్ట్ టైం వెన్స్డే వాళ్ళు ఈ రేస్ లో గెలుస్తారు. దాంతో
దాంతో బెర్లిన్ కి పిచ్చ కోపం వస్తుంది. మూగ కింద ఉండి మూల కూర్చునే ఇది నన్ను ఎలా ఓడించిందని వెన్స్డే గురించే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత నైట్ కి వెన్స్డే ఒక స్టాచ్యూ దగ్గరికి వెళ్తుంది. అలా ఆ స్టాచ్యూ చేతిలో ఒక బుక్ కూడా ఉంటుంది. ఆ బుక్ పై ఉన్నదాన్ని తను చదవగానే అక్కడ సీక్రెట్ డోర్ ఓపెన్ అవుతుంది. అలా వెంటనే ఆ డోర్ల నుంచి లోపలికి వెళ్తుంది. లోపల వాళ్ళ అమ్మ నాన్ననే కాకుండా ఇంకా చాలా మందికి సంబంధించిన ఫొటోస్ కూడా ఉంటాయి. అలా తను అక్కడ మొత్తం చూస్తూ ఆ బుక్ కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడే తనకి ఆ బుక్ కూడా దొరుకుతుంది. అలా తను ఆ బుక్ ను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ ఉంటుంది. కానీ ఎవరో సడన్ గా అక్కడికి వచ్చి తనపై అటాక్ చేస్తారు. అలా తను కొంతసేపటి తర్వాత కళ్ళు తెరవగానే తన చుట్టూ కొంతమంది నిలబడి తనని కిడ్నాప్ చేసి ఉంటారు. పైగా వాళ్ళు మాస్కులు పెట్టుకొని ఉంటారు. కానీ వాళ్ళ మాటలను బట్టి వీళ్ళు ఎవరు అన్నది వెన్స్డే కనిపెడుతుంది. ఇక మీ సొల్లు ఆపి మీ మాస్కులు తీస్తే బాగుంటుంది, ఆల్రెడీ మిమ్మల్ని నేను కనిపెట్టాను అంటుంది. నిజానికి వీళ్ళు ఎవరో కాదు, బెర్లిన్ వాళ్ళే అయి ఉంటారు. అప్పుడే వెన్స్డే తనకి కట్టేసి ఉంచిన కట్లను విప్పుకొని అక్కడి నుంచి వెళ్లిపోతూ వాళ్ళతో అంటుంది, మీరు ఇంకా పిల్లలే, ఎవరిని ఎలా బంధించాలో అస్సలు తెలీదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. తర్వాత వెన్స్డే తన రూమ్ కి వచ్చి ఆ బుక్ ని చూస్తూ తన దగ్గర ఉన్న పేపర్ ని ఆ బుక్ లో అటాచ్ చేస్తుంది. ఇదే పేపర్ ని చనిపోయిన ఆ కుర్రాడు తీసుకువెళ్లి ఉంటాడు. అలా ఆ పేపర్ ని అటాచ్ చేసి మొత్తం ఆ బుక్ ని చదువుతూ ఉంటుంది. తర్వాత ప్రిన్సిపల్ అకాడమీలో ఉన్న అందరి పిల్లలకి ఒక పనిని అప్పగిస్తుంది. ఏంటంటే సిటీలో ఉన్న అన్ని షాపుల్లోకి వెళ్లి అక్కడ పని చేయాలి అని. అలా పిల్లలందరూ సిటీలోకి వచ్చిన తర్వాత వెన్స్డే జేవియర్ దగ్గరికి వెళ్లి తనకి ఆ బుక్ ని చూపించి ఈ ప్లేస్ గురించి నీకేమైనా తెలుసా అంటుంది. అప్పుడు జేవియర్ తెలుసు నాకు ఈ బుక్ గురించి, దీని గురించే నాకు నా రూమ్మేట్ కి గొడవ జరిగింది అంటాడు. ఆ తర్వాత నువ్వే అందరికి చెప్పావు కదా ఆ కుర్రాడిపై ఒక మాన్స్టర్ అటాక్ చేసింది అని, ఇక అప్పటి నుంచి నేను వదిలేశాను. నిజానికి ఈ బుక్ 30 ఏళ్ల క్రితంది, అలాగే ఈ బుక్ ఒక మాంత్రికుడికి సంబంధించింది అంటాడు. అప్పుడే వెన్స్డే ఆ మాంత్రికుడి గురించి నీకేమైనా తెలుసా అంటుంది. దానికి జేవియర్ నువ్వు ఆ మాంత్రికుడి గురించి తెలుసుకోవాలి అంటే నువ్వు తప్పకుండా వాడి ఇంటి దగ్గరికి వెళ్ళాలి అంటాడు. తర్వాత ఇక్కడ అకాడమీకి సంబంధించిన అందరు పిల్లలు ఆ ఊరిలో ఉన్న అన్ని షాపుల్లోకి వెళ్లి పనులు చేస్తూ ఉంటారు. అలా వెన్స్డే కూడా ఒక వెయిటర్ లాగా మారి అందరికి సర్వ్ చేస్తూ ఉంటుంది. కానీ తను బలవంతంగా నవ్వే నవ్వు, తన ఫేస్ ను చూసి ఎవ్వరు తన దగ్గరికి రారు. తర్వాత ఇక్కడ వెన్స్డే ఫ్రెండ్ ఏదో తెగ తింటూ ఉంటాడు. కానీ అంతలో అక్కడికి 3 కుర్రాలు వచ్చి తనని ఏడిపిస్తూ ఉంటారు. అంతలో అక్కడికి వెన్స్డే వచ్చి పిచ్చ కొట్టుడు కొడుతుంది వాళ్ళని. అలా తన ఫ్రెండ్ ని కాపాడుతుంది. ఆ తర్వాత వెన్స్డే తన ఫ్రెండ్ ని తీసుకొని ఆ మంత్రగాడి ఇంటి దగ్గరికి వెళ్తుంది. ఈ ఇల్లు చాలా పాతగా ఉంటుంది. అలా ఆ ఇంట్లో వెన్స్డే మొత్తం వెతుకుతూ ఉంటుంది. అసలు ఈ మంత్రగాడు ఎవరు, ఆ బుక్ ఏంటి అని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంది. అలా వెతుకుతూ ఉన్నప్పుడే తనకి ఆ మంత్రగాడికి సంబంధించిన ఒక పెయింటింగ్ కనిపిస్తుంది. ఈ పెయింటింగ్ లో తనకి విజన్ లో కనిపించిన ఆ అమ్మాయి కూడా ఉంటుంది. ఆ అమ్మాయి చేతిలో ఆ బుక్ కూడా ఉంటుంది. అక్కడే ఆ అమ్మాయి పట్టుకున్న బుక్ కూడా దొరుకుతుంది తనకి. కానీ ఆ బుక్ నిజమైంది కాదు, అందులో ఏమీ ఉండదు. అంతలో అక్కడికి ఒక లేడీ వచ్చి ఎవరు పాప నువ్వు ఇక్కడేం చేస్తున్నావు అంటుంది. అప్పుడు వెన్స్డే తనతో ఆ నిజమైన బుక్ గురించి అడుగుతుంది. దానికి ఆమె ఎప్పుడో ఆ బుక్ దొంగతనం జరిగిందని చెప్తుంది. అలాగే నువ్వు ఇప్పుడు ఉన్న ఇల్లు కూడా ఆ మంత్రగాడికి సంబంధించిన నిజమైన ఇల్లు కాదు అంటుంది. దాంతో వెన్స్డే అక్కడ నుంచి వెళ్లిపోతుంది. తర్వాత మళ్ళీ టైలర్ ని కలవడానికి వస్తుంది. అలాగే తనని కూడా అడుగుతుంది ఆ మంత్రగాడికి సంబంధించిన నిజమైన ఇల్లు ఎక్కడ ఉంది అని. దాంతో టైలర్ ఆ నిజమైన ఇల్లు ఎక్కడ ఉందో వెన్స్డేకి చూపెడతాడు. అలా తర్వాత నైట్ కి వెన్స్డే ఒక్కతే ఆ ఇంటి దగ్గరికి వస్తుంది. అలా లోపలికి వెళ్తూ ఉంటే తనకి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. తను వెన్స్డేతో అంటాడు ఇదంతా నా ప్లేసు, ఇక్కడికి నువ్వు రాకూడదు అని. వెన్స్డే పైకి వస్తూ తనని భయపెట్టాలని చూస్తాడు. దాంతో థింగ్కి కోపం వచ్చి ఆ ఓల్డ్ మ్యాన్ పై అటాక్ చేస్తుంది. అలా ఆ చెయ్యిని చూడగానే ఆ ఓల్డ్ మ్యాన్ అక్కడ నుంచి పారిపోతాడు. తర్వాత వెన్స్డే ఒక్కతే ఆ ఇంట్లోకి వెళ్లి అక్కడ మొత్తం వెతుకుతుంది. కానీ తనకి కావాల్సింది ఏది అక్కడ దొరకదు. అలా తను మళ్ళీ తిరిగి అక్కడ నుంచి వచ్చేస్తూ ఉంటే తనకి సడన్ గా ఒక విజన్ కనిపిస్తుంది. ఆ విజన్ లో తనకి అప్పట్లో ఉన్న నెవర్మోర్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు కనిపిస్తారు. అలాగే ఇదే విజన్ లో తనకి ఆ మంత్రగాడు కూడా కనిపిస్తాడు. తనకి కనిపించిన అదే అమ్మాయిని పట్టుకొని తనని చిత్రహింసలు పెడుతూ తనకి విచిత్రమైన పవర్స్ ఉన్నాయి, తను మంచిది కాదు అని ఒక రూమ్ లో బంధిస్తాడు. ఇదే రూమ్ లో తనలాంటి పవర్స్ ఉన్న చాలా మందిని ఆ మంత్రగాడు బంధించి ఉంటాడు. అలా అక్కడ ఉన్న అందరితో ఆ మంత్రగాడు అంటాడు
వీళ్ళకందరికీ సూపర్ పవర్స్ ఉన్నాయి, అంటే వీళ్ళందరూ మంచి వాళ్ళు కాదు, వీళ్ళ వల్ల మనకి రాబోయే కాలంలో ప్రమాదం వస్తుంది అని అందరిని ఒక గదిలో బంధించి ఆ గదికి నిప్పంటిస్తాడు. కానీ వెన్స్డేకి విజన్ లో కనిపించిన ఆ అమ్మాయి మాత్రం అక్కడ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ అమ్మని విడిపించడానికి ట్రై చేస్తుంది. కానీ తనని కట్టేసిన ఆ గొలుసులు భూమికి అటాచ్ అయి ఉండడం వల్ల తను అక్కడ నుంచి విడిపించలేదు. దాంతో ఎవరిని కాపాడలేదు తను. అప్పుడే వాళ్ళ అమ్మ ఆ అమ్మాయితో నువ్వు బేస్మెంట్ లోకి వెళ్లి నీ ప్రాణాలని నువ్వు కాపాడుకో అంటుంది. దాంతో ఆ అమ్మాయి అక్కడ నుంచి పారిపోయి తన ప్రాణాలని కాపాడుకుంటుంది. ఆ తర్వాత ఆ మంత్రగాడు అక్కడ ఉన్న మొత్తం అవుట్ కాస్ట్ ని అందరినీ అంతం చేస్తాడు. అప్పుడే ఆ అమ్మాయి ఒక్కతే అక్కడ నుంచి తప్పించుకొని డైరెక్ట్ గా వెన్స్డే దగ్గరికి వచ్చి తనతో అంటుంది, వీడు చాలా క్రూరమైన వాడు, వీడు ఎవరిని బతకనివ్వడు అని. అలా తనతో మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి ఆ మంత్రగాడు కూడా వస్తాడు. దాంతో తను చూడగానే వెన్స్డే కూడా భయపడుతుంది. కానీ అప్పుడే మళ్ళీ తను మెలకువలోకి వస్తుంది. అంటే ఇంతవరకు తనకు వచ్చింది మొత్తం విజన్ అయి ఉంటుంది. అలా తను మెలకువలోకి రాగానే థింగ్ తో అంటుంది, నా విజన్ లో చూసే ఆ అమ్మాయిని నేను చూశాను, తను నాతో మాట్లాడింది, నాకు అనిపిస్తుంది తను మా ఫ్యామిలీకి సంబంధించిన పూర్వకాలం మెంబరే అని. థింగ్ తో మాట్లాడుతూ ఉన్నప్పుడే సడన్ గా అక్కడికి ఆ అడవిలో ఉన్న మాన్స్టర్ వస్తుంది. అది ఆ ఇంటిని మొత్తం నాశనం చేస్తూ ఉంటుంది. కానీ సడన్ గా మాన్స్టర్ వెన్స్డేని చూడగానే అక్కడే ఆగిపోయి అక్కడ నుంచి పారిపోతుంది. దాంతో వెన్స్డే ఇంకా థింగ్ ఇద్దరు కలిసి ఆ మాన్స్టర్ ని ఫాలో చేస్తారు. కానీ కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మాన్స్టర్ గుర్తులు కాస్త మనిషి గుర్తుల్లాగా మారిపోతాయి. తర్వాత రోజు అందరూ ఆ మంత్రగాడు తోపు దమ్ముంటే ఆపు అన్నట్టు తన స్టాచ్యూని ఒక దగ్గర నిలబెడుతూ ఉంటారు. ఈ ఫంక్షన్ కి చాలా మంది వస్తారు, ఎందుకంటే సిటీలో ఉండే అందరూ ఆ మంత్రగాన్ని ఒక హీరోలా ఫీల్ అవుతారు. అలా ఆ ఫంక్షన్ లో వెన్స్డేని వైలెన్ వాయించమని చెప్తారు. అలా ఫంక్షన్ స్టార్ట్ అవగానే ఆ సిటీలో ఉండే మేయర్ ఆ స్టాచ్యూని ఓపెన్ చేస్తాడు. కానీ అప్పుడే థింగ్ వెళ్ళి ఒక అగ్గిపుల్లని గీసి ఆ స్టాచ్యూని అక్కడే బ్లాస్ట్ చేస్తుంది. నిజానికి ముందే వెన్స్డే చెప్పడం వల్ల ఆ థింగ్ వెళ్ళి ఆ స్టాచ్యూ పై పెట్రోల్ ని పోసి ఉంటుంది. అందుకే ఇప్పుడు ఆ స్టాచ్యూ మొత్తం కాలిపోతూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు అందరూ భయంతో పారిపోతుంటారు. కానీ వెన్స్డే మాత్రం సైకోలా నవ్వుతూ అక్కడే హ్యాపీగా వైలెన్ ని వాయిస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడ ఉన్న ప్రిన్సిపల్ వెన్స్డేని చూడగానే తనకి డౌట్ వస్తుంది, ఆ స్టాచ్యూని తగలబెట్టడానికి కారణం వెన్స్డేనే అని. కానీ తనే ఈ పని చేసిందని తన దగ్గర ఎలాంటి ఆధారం ఉండదు, అందుకే ఏమీ చేయలేకపోతుంది. తర్వాత మనకి ఒక ఓల్డ్ మ్యాన్ కనిపిస్తాడు. తనే ఆ రోజు వెన్స్డే మంత్రగాడి ఇంట్లోకి వెళ్తున్నప్పుడు వెళ్ళనివ్వకుండా ఆపింది. అలా ఈ ఓల్డ్ మ్యాన్ ఇంకా అక్కడే ఉంటాడు. కానీ అప్పుడే అక్కడికి ఆ మాన్స్టర్ వచ్చి తనని దారుణంగా చంపేస్తుంది. కానీ ఈ ఓల్డ్ మ్యాన్ దగ్గర ఒక కెమెరా ఉంటుంది, అందువల్ల ఆ మాన్స్టర్ కి సంబంధించిన ఫోటోస్ ని కూడా 2 తీస్తాడు. అలా తర్వాత పోలీసులకు కూడా ఆ అడవిలో ఒక ఓల్డ్ మ్యాన్ చనిపోయాడని తెలియగానే అందరూ అక్కడికి వచ్చి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు. అప్పుడే ఆ పోలీసులకి అతనికి సంబంధించిన కెమెరా దొరుకుతుంది. అలా ఆ కెమెరాలో చూస్తే ఆ మాన్స్టర్ కి సంబంధించిన 2 ఫోటోస్ ఉంటాయి. తర్వాత వెన్స్డే థింగ్ ని తీసుకొని మార్చరీ దగ్గరికి వెళ్తుంది. అలా ముందుగా థింగ్ లోపలికి వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమెరాలో ఎవ్వరూ కనపడకుండా దానికి అడ్డుగా ఏదో రాస్తుంది. ఆ తర్వాత వెళ్లి డోర్ ని ఓపెన్ చేయగానే వెన్స్డే లోపలికి వస్తుంది. నిజానికి తను ఆ మాన్స్టర్ వల్ల చనిపోయిన ఆ ఓల్డ్ మ్యాన్ డెడ్ బాడీని చూడడానికి వచ్చి ఉంటుంది. అలా వెళ్లి ఆ ఓల్డ్ మ్యాన్ డెడ్ బాడీని చూసి దానికి సంబంధించిన మొత్తం వివరాలని సేకరిస్తుంది. అంతలో అక్కడికి డాక్టర్ ఇంకా పోలీస్ ఆఫీసర్ ఇద్దరు వస్తూ ఉంటారు. వాళ్ళని చూడగానే వెన్స్డే వెళ్లి ఆ మార్చురీలో ఉన్న ఒక బాక్స్ లో వెళ్లి పడుకుంటుంది. అలా డాక్టర్ చుట్టూ చూసి అక్కడ నుంచి వెళ్లిపోతూ ఉంటే తనకి వెన్స్డే పడుకొని ఉన్న ఆ బాక్స్ కనిపిస్తుంది. అది కొంచెం ఓపెన్ చేసి ఉండడం వల్ల దాని దగ్గరికి వెళ్లి ఆ బాక్స్ ని మళ్ళీ ఓపెన్ చేసి చూస్తాడు.